సనాతన ధర్మం నా ధర్మం అనేటువంటి సూక్తుల్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. వారు యువతల స్ఫూర్తిని నింపుతూ యువత ధైర్యంగా ఉండాలి, చదువుకోవాలి, ఆటపాటల్లో ముందుండాలి, వ్యాయామం చేయాలి, ఏదైనా సాధించాలి అనేటువంటి తత్వంతో ముందుకు పోవాలని చెప్పేసి ఉద్బోధించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఈ యువతతోనే భావి భారత నిర్మాణం అంతా కూడా ఆధారపడిందని మనం గమనించుకోవాలి. భవిష్యత్తులో మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతా ఉంది. అదేవిధంగా యువత తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికోసం మన ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తూ పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ప్రకాశం జిల్లాల నుంచి 20 సంవత్సరం తరువాత ఇక్కడ నుంచి ఒక ముగ్గురు యువతలు వాన్సీ, హంసిక, రవిశంకర్ ఈ ముగ్గురు కూడా నేషనల్ లెవెల్ యూత్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ముగ్గురు కూడా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాంపిటీషన్లో, అదేవిధంగా డెకరేషన్ కాంపిటీషన్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రాంలో విన్ చేసి నేషనల్ లెవెల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు అందరికీ కూడా ముగ్గురు కూడా ఇక్కడ ఉన్న అందరి తరపున, జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు స్వామి వివేకానంద గురించి వారి యొక్క టీచింగ్స్ ప్రిన్సిపల్ దాని గురించి అందరికీ కూడా తెలిసిందే. వారి యొక్క ప్రిన్సిపల్స్, టీచింగ్స్ అండ్ టీచింగ్స్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా దాంట్లో ఇంకా కూడా ఇప్పుడు కూడా రీసెర్చర్స్, ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఆ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, టీచింగ్స్ పైన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు మన దేశంలో పుట్టడం మన ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్లెస్సింగే.